హాయ్ అండి. మన పెరటికైతే వచ్చేసాను. ఈరోజు అసలు 3 డేస్ నుంచి వర్షాలండి ఫుల్గా. అందుకని కలుపు అంతా పెరిగిపోయింది. నేను ఎప్పుడు కలుపు తీసి నీట్గా పెట్టుకుంటాను చెట్లు. మొత్తం కలుపు అయితే చెట్లన్నీ వేస్ట్ చెట్లన్నీ వచ్చాయి. అవన్నీ పీకేసి ఒక గుంతలాగా తవ్వి దాంట్లో వేసి మట్టి కప్పేస్తాను. ఎరువైపోద్ది. ఒక 6 నెలలకి చక్కగా కుళ్ళిపోయి ఎరువైపోద్ది. ఇది కొయ్యగూర విత్తనాల కోసం ఉంచాను. ఇట్లా లైట్గా కట్ చేసి విత్తనాలు కొన్ని తీసేసి ఎండలో పెడితే అవి విత్తనాలు బాగుంటాయి. ఆ మిగతా కూర అంతా మా కోళ్ళు ఉన్నాయి, కోళ్ళకి వేసేస్తాను అనమాట. నేను ఎక్కువగా ఆకుకూరలు, జొన్నలు, కొద్దిగా గోధుమలు, వడ్లు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత కోళ్ళకైతే వేస్తానండి. కోళ్ళు త్వరగా పెరుగుతాయి. అట్లనే తవుడు తెచ్చి రాగి పిండి ఉడకబెట్టి ఆ తవుడులో కలిపి వేస్తూ ఉంటాను. ఇవన్నీ మిరపకాయ చెట్లు బాగా ముడిసిగిపోయినాయి. ఒక 1/4 కిలో మజ్జిగ తీసుకొని దాంట్లోని 1 లీటర్ వాటర్ పోసి కారం పచ్చిమిరపకాయలు వేసి బాగా మెత్తగా పేస్ట్లో చేసి చక్కగా ఒక 3-4 రోజులు బయట ఒక బాటిల్లో పెట్టినట్లయితే ఆ ముడత మిరప చెట్టుకుండే పురుగంతా కూడా తీసేస్తుంది. 2-3 సార్లు చల్లాను, పోయింది పురుగంతా. చామకండి ఎక్కువగా అయిపోతుంది, పెద్ద పెద్దగా అల్లేసి మిరప చెట్లన్నీ మూసిపోతున్నాయని కట్ చేసి ఈరోజు అయితే వండిద్దామని తీసాను. చామకు టమాటా వేసి దగ్గర కర్రీలో చేద్దాము, చాలా బాగుంటుంది. బెండకాయలు కూడా కొన్ని ఉండే, అవి కూడా తీసుకున్నాను. 1-2 కాయలు విత్తనాలకని వదిలిపెట్టాను, ముదురుగా అయిపోయాయి. చూసారు కదా, అన్నీ కట్ చేశాను. చామ దుంపలు అన్నీ కూడా పైనే కనిపిస్తున్నాయండి. చాలా దుంపలు ఉన్నాయి. ఇంకా మట్టి లోపల కూడా తవ్వుతుంటాయి, కానీ ఇంకా పిలకలు వస్తున్నాయి కదని వదిలిపెట్టాను. నేను సొరకాయ అన్నీ కూడా పింజలు, పెద్ద పెద్ద పింజలు వచ్చాయి కాయల్లాగా. ఇక ఎక్కువ కాయలు కాసాయి అనుకోండి, ఇంకా మనకు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి వీళ్ళకి ఇద్దామని చూస్తున్నా. ఇక వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు మనం వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది కదా. అట్లా చూసారు కదా, మా కోళ్ళు అయితే ఒక 6 వరకు ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు, అప్పుడు అట్టపెట్టలో గుడ్లు పెట్టారు కదా, పిల్లలు అయ్యాయని. అవ్వలేదండి, దయచేసి ఎవరు అలా పెట్టొద్దు.